బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు పర్యటించబోతున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఇల్లు కోల్పోతున్న కుటుంబాలను పరామర్శించనున్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశం కాబోతున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు రచ్చ కొనసాగుతోంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఇవాళ పార్క్ రిడ్జ్ దగ్గరికి అటు బీజేపీ నేతలు కూడా వెళ్లబోతున్నారు. ఆ బాధితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? బీజేపీ మూసి గోస బీజేపీ భరోసా పేరుతో మూసి పరివాహక ప్రాంతాల బాధితులను ఇవాళ బీజేపీ పరామర్శిస్తున్నారు. ప్రధానంగా దీని మీద అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా బీజేపీ నిద్ర కార్యక్రమాలు చేసి కూడా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సరే, ఎట్లాంటి చాలా మంది ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో కూడా మమేకమవుతున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. ఈ బాధితులందరితో మూసి సరోవర్ మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద ఏం చేయబోతుంది, ఏ ప్రభుత్వంలో నిర్మాణం చేయబోతుంది, మూసి బాధితులతో ఏం చేయబోతుంది, అసలు ఎన్ని ఇల్లు కోల్పోతున్నాయి, ఎంతమంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు, ఎంత భూమి సేకరణ చేపడుతున్నారు అనే దాని మీద వివరణ ఇవ్వాలన్న దాని మీద పూర్తిగా ఈ మధుకన్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావుతో పాటు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇక్కడికి అపార్ట్మెంట్ కు చేరుకోవడం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించి మొత్తం ఈ ఏదైతే మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి దీని మీద ఇవాళ మూసి మొత్తం కూడా పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ ఎంత భూమి సేకరణ చేపడుతున్నారు, ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు, ఎన్ని ఇండ్లు దీనికి కూల్చబోతున్నారు అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు అన్నది ప్రధానంగా బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం ప్రధానంగా బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం ఈ ఏదైతే మధుకన్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో మొత్తం కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడకు చేరుకుంది. ఇట్లా ఒక్కొక్క ఏరియా ఎక్కడైతే మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రాంతంలో మూసి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా ఇవాళ పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మూసి నిద్ర పేరుతో బీజేపీ గత కొన్నాళ్ళ నుంచి మూసి పరివాహక ప్రాంతాలు తిరుగుతూ ఉంది. ఖచ్చితంగా మూసి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ పేదల ఇల్లు కూలిస్తే మాత్రం సహించేది లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు అధ్యక్షుడితో పాటు కీలక నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ మధుకన్ పార్క్ అపార్ట్మెంట్ వాసులు దాదాపు ఈ అపార్ట్మెంట్ అన్ని కూడా మూసీ జోన్లోనే ఉన్నాయనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఈ ప్రాంతం ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలన్నది బీజేపీ ముందు నుంచి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం న్యాయం చేసిన తర్వాతనే మూసి అభివృద్ధికి పూనుకోవాలన్నది ప్రధానమైనటువంటి బీజేపీ చేస్తా ఉంది. గతం నుంచి కూడా ఈ మూసి పూనుకోవాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ బీజేపీ చేస్తా ఉంది. గతం నుంచి కూడా ఈ మూసి అభివృద్ధికి బీజేపీ చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ మూసి నిర్మాణంలో అభివృద్ధిలో పూర్తిగా ఒక ప్రణాళిక కావచ్చు, డిపిఆర్ కావచ్చు, అన్ని అంశాలు బయట పెట్టాలి, ప్రజలకు న్యాయం చేయాలన్నది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక ఈ ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో మొత్తం కూడా చాలా మంది ఇక్కడ చాలా మంది వచ్చారు. అసలు ఏంటి, ఎందుకు ఇదంతా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందన్న దాని మీద వచ్చారు. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏది చెప్తుంది ప్రభుత్వం, మీరు ఏం చెప్తున్నారు? న్యూస్ పేపర్లో వచ్చిందికి కావాలన్న అంతే తెలుసు. ఫస్ట్ గాంధీ సాగర్ చెప్పారు, గాంధీ సాగర్, తర్వాత ఇప్పుడు మూసీని చెప్తున్నారు. సో తెలియదు, ఏమి కన్ఫ్యూజన్లో. ప్రభుత్వము మీ దగ్గరకు వచ్చిందా? ప్రభుత్వ అధికారులు ఏం చెప్పారు? మీ ఏమీ లేదు సార్ చెప్పండి.
సార్ దగ్గర మాట్లాడండి, ఆయనకి తెలుగు. చెప్పండి. ప్రభుత్వ అధికారులు అంటే ఈ మధ్య మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు. ఆర్డీఓ ఏం చేస్తాడంటే, దిస్ ఈజ్ నాట్ అండర్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మేము తీసుకోవట్లేదు, బఫర్ జోన్లో 50 మీటర్స్ దాటి ఉంది కాబట్టి ఇది మేము కొట్టేస్తామేమో అంటాడు. కొట్టేస్తూ కూడా మిగిలిన ఇల్లు కూడా మాకు అవసరం కాబట్టి వాటికి కూడా ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేసి అవి కూడా తీసేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ బఫర్ జోన్ లో ఉంది, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్తోంది ప్రభుత్వం. మీరు పరిహారం ఇస్తామని నేను చెప్పట్లేదు, వాళ్ళు మాకు కావాలి మేము తీసుకుంటాము. ఇది 2004లో బిల్డర్ దీని మీద అప్రూవల్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో బఫర్ జోన్. 2010లో 9 మీటర్స్ అని చెప్పి ఇచ్చాడు బఫర్ జోన్ అప్పుడు. ఇప్పుడేమో 50 మీటర్లు అంటున్నాడు. రేపొద్దు ఇంకో గవర్నమెంట్ వస్తుంది 100 మీటర్స్ అంటాడు. ఇలా కొట్టుకుంటూ పోతూ ఉంటారా వీళ్ళు? అంటే మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏంటంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అవర్ ప్రాపర్టీ టు ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు సరోవర్ గురించి అని చెప్పేసి ఉన్న మా ఆస్తులన్నీ కూడాను పగలగొట్టి ఆయన 5,000 రూపాయలు అప్పు తెచ్చి కడతాడట. ఆయన గాంధీ గారి విగ్రహం పెడతానంటాడు. మమ్మల్ని అందరినీ 4,450 మంది కుటుంబాలని బయటపడేసి ఆయన 5,000 పెట్టి విగ్రహం కట్టడం ఏంటంటే, మీరే మీ అపార్ట్మెంట్ ఒకటే కాదు, ఇట్లా మూసి బఫర్ జోన్ లో చాలా ఉన్నాయి కదా. కనబడుతున్నది మా మధు పార్క్ నుంచి. ఎందుకంటే ఈ ఏరియాలో తీసుకుంటే తనకి 32 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇమ్మీడియట్గా వస్తుంది ఆయనకి. అలాగే ఇంకొక 82 ఏకర్స్ మన ఈ డిఫెన్స్ ల్యాండ్ వస్తుంది ఆయనకి. మెయిన్ రోడ్డు, బ్రహ్మాండమైన హోటల్స్, మోటల్స్, ఆఫీస్ కాంప్లెక్సెస్ కట్టుకోవచ్చు ఆయన. దట్ వాజ్ ది ఇంటెన్షన్ అనుకుంటున్నాం మేము. మీరు ఎన్ని రోజుల నుంచి అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తున్నారు? ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్తారా? నా నోటిఫికేషన్ ఇష్యూ చేశారండి పేపర్లో. అప్పటి నుంచి మేము అసోసియేషన్ స్టార్ట్ చేసాము. 2 రోజుల క్రితము మా రిప్రజెంటేషన్స్కి వెళ్ళి ఆర్డీఓ గారు ఇంతవరకు ఆయన ఏం మీటింగ్ పెట్టలేదు మాకు. ఆయన ఏమంటాడంటే, గ్రామ మీటింగ్లు పెడతాం మీ దగ్గరికి వచ్చి, తొందర ఏం లేదు, మేము 60 రోజుల లోపల మా కార్యక్రమాలన్నీ మేము పూర్తి చేస్తాము, 60 రోజులు దాటిపోయిన తర్వాత మేము వీ వాంట్స్ టు టేక్ ఓవర్ అంటాడు. సో ఇది ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా బఫర్ జోన్ లో ఉందనేది అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా నిర్మాణంలో ఈ అపార్ట్మెంట్ కావాలనేది అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్, కుటుంబాలు, రెసిడెన్సీకి మొత్తం చాలా మంది కుటుంబాలు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి అనేది ఈ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అనేక భూములు సేకరణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచన చేయాలి, వేరే మార్గం వెతుక్కోవాలి అన్నదైతే ఈ మధు ఖాన్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన రచ్చ సాగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఆ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులను కలిసి బాధితులకు సంబంధించి పరామర్శించే దిశగా కూడా వాళ్ళు వెళ్తున్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు వారికి హామీ ఇస్తున్నారు.